హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఈరోజు రోజు జరగబోతుంది ఏంటబ్బా అంటే ఆ, నిన్న నిన్న ఏం జరిగిందబ్బా అంటే గగన్ తాగేసి చాలా వామిటింగ్ చేసుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళమ్మ చూసిందనమాట, తాగేసి వామిటింగ్ చేసుకోవడము. వాళ్ళమ్మ చూసి చాలా బాధపడింది అనమాట. అలా బాధపడడం చూసి వాడు గగన్ వచ్చేసి చాలా వామిటింగ్ చేసి అక్కడే ఏడుస్తూ నించున్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఏమడిగిందంటే, ఎందుకు నాన్న గగన్ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వెళ్ళావు కదా, ఇప్పుడేమిటి ఇలా చేస్తున్నావు అనేసి వాళ్ళ అమ్మ అడగడంతో గగన్ అన్నాడు, సారీ అమ్మ, నేను నీకు అబద్ధం చెప్పాను, నేను ప్రాజెక్ట్ పని మీద వెళ్ళలేదు. నేను వెళ్ళింది భూమి కోసం వెళ్ళాను, భూమిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాను. కానీ భూమి మాత్రం రాననిందమ్మా. నేను రానండి అనేసి అనిందమ్మా అని బాధపడుతూ ఉన్నాడనమాట. అప్పుడే శారద ఏమనిందంటే, సరేలే నాన్న గగన్, నువ్వు బాధపడకు, ఇంట్లోకి వెళ్ళు, మనము ఉదయాన్నే మాట్లాడుకుందాము, పడుకోనన్న గగన్ అనేసి శారద అనిందనమాట. అప్పుడు శారద వాళ్ళ ఆయనకి కాల్ చేసిందనమాట. ఎందుకండి భూమి ఇలాంటి పని చేసింది, వస్తాను పెళ్లి చేసుకుంటాను అని అన్నీ హామీ ఇచ్చేసి ప్రామిస్ చేసేసి మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకండి ఈ పని చేసింది అనేసి అనిందనమాట శారద. అప్పుడే కృష్ణప్రసాద్ అన్నాడు, నాకు కూడా భూమి నాకు కూడా చెప్పిందనమాట, నేను వెళ్ళిపోతున్నాను, గగన్తో వెళ్ళిపోతున్నాను, గగన్ని పెళ్లి చేసుకోపోతున్నాను అనేసి నాకు చెప్పింది అని అన్నాడనమాట. ఎందుకండి మరి ఈ పని చేసింది అని అడిగితే శారద కృష్ణప్రసాద్ అన్నాడు, ఏమో నాకు కూడా తెలీదు, నేను కాల్ చేస్తాను, నేను మాట్లాడతాను అనేసి అన్నాడనమాట. తర్వాత శారద వచ్చేసి శరత్చంద్రకి కాల్ చేసిందనమాట. గగన్ భూమిల గురించి మాట్లాడాలి అనేసి అన్నప్పుడు, నీతో నాకేంటి మాటలు అనేసి అన్నాడనమాట. అంటే లేదండి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అంటే, సరేలే రా అన్నారనమాట. అని వెంటనే అప్పుడు ఫోన్ పెట్టేశాడనమాట శరత్చంద్ర. పెట్టేసిన వెంటనే అపూర్వ వచ్చేసి, ఎవరండి కాల్ చేశారు అని అపూర్వ అని అడిగిందనమాట. అప్పుడు లేదు, శారద కాల్ చేసింది, లేదు ఇంటికి వస్తుందంట, ఇలా జరిగింది గగన్ భూమిల గురించి మాట్లాడడానికి అంటే, అవునా అండి అని అనడంతోనే శారద ఇంటికి వచ్చిందనమాట. ఏమండి చూడండి అక్కడ శారద వచ్చింది అని అంటే, సరేలే రాని అనేసి అన్నాడనమాట. శారద లోపలికి వచ్చేసి, శరత్చంద్ర గారు, గగన్ భూమిలా పెళ్లి చేద్దామండి, పిల్లలు చాలా బాధపడుతున్నారండి, గగన్ చాలా బాధపడుతున్నాడండి, భూమి చాలా బాధపడుతుందండి అని అన్నారనమాట. శారద అనడంతో శరత్చంద్ర, ఆ పని మాత్రం ఎప్పటికీ జరగదు, నేను పెళ్లి చేసివను, భూమికి మాత్రం గగన్ తగినోడు కాదు, నేను చేసివను అని అన్నారనమాట. అని వెంటనే శారద శరత్చంద్ర కాళ్ళు పట్టుకునిందనమాట. పట్టుకొని గగన్ భూమిలో పెళ్లి చేద్దామండి అని అడిగిందనమాట. అప్పుడు అపూర్వ అనింది, భూమి అంటేనే మా బావకి ప్రాణం, ఆ ప్రాణాన్ని నువ్వు అడుగుతున్నావు అని అనిందనమాట. అని వెంటనే గగన్ భూమిలో పెళ్లి చేద్దాము అండి అని మళ్ళీ శారద చాలా బాధపడుతూ అడిగిందనమాట. అప్పుడు అపూర్వ అదే అదునుగా తీసుకొని ఏమనిందంటే, సరే అయితే పెళ్ళి చేద్దాము అంటే, మేము గగన్ భూమిలో పెళ్ళి చెయ్యాలి అంటే దానికి నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలి అంటే, ఏదో ఒకటి చేయాలంటే నా కొడుకు కన్నా ఏది ఎక్కువ కాదు, నేను చేస్తాను అనేసి శారద అనిందనమాట. అప్పుడే అడ్వాంటేజ్గా తీసుకున్న అపూర్వ ఏమనిందంటే, అయితే నువ్వు వాళ్ళిద్దరు పెళ్ళి జరగాలి అంటే నువ్వు కృష్ణప్రసాద్కి విడాకులు ఇవ్వాలి అనేసి అనిందనమాట. ఆ మాటకి శారద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నించునిందనమాట. అపూర్వ అనింది, అప్పుడు మాట్లాడుతుంటివి కదా, ఇప్పుడేమైంది, మాట్లాడు మరి అనేసి అన్నారనమాట. అని వెంటనే, సరే నా కొడుకు కన్నా ఏది ఎక్కువ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను, సరే నేను విడాకులు ఇస్తాను, నా కొడుక్కి భూమికి పెళ్లి చేయండి అనేసి అనిందనమాట. వెనకాల నుంచి ఇదన్నీ వింటున్న భూమి చాలా బాధపడుతుందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.